హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మెంతి విత్ చికెన్ ఫ్రై. ఫ్రెండ్స్, ఇది ఎలా ఉండాలని అడుగుతారు కదా చాలామంది. ఎలా వండుతామని తెలియదు కాబట్టి చిన్న చెప్పేస్తున్నాను, మొత్తం చూపించాను. మెంతి కూరలాగా కట్ చేసి కోసుకొని ఉంచుకోండి. సరే, ఇగో చికెన్ వేసే ముందు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ముక్కలు చేసి జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని ఫ్రై బాగా ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయ్యాక అప్పుడు చికెన్ వేసేస్తాం. చికెన్ వేసాక కొంచెం మధ్యలో మెంతాకు ఇలా వేసి ఉప్పు పసుపు వేస్తాం. ఇది కాస్త వేగనివ్వండి. తర్వాత ఇంకో 10 నిమిషాల తర్వాత ఈ మెంతికూర మొత్తం మనం కోసి పెట్టుకున్న మెంతికూర మొత్తం ఆకంతా ఇందులో వేసేస్తాం. అప్పుడు కారం వేసేస్తాం. ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం మెంతాకు వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటాం తగినంత. ఇందులో టమాటా మసాలా అవసరం లేదు ఫ్రెండ్స్. మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆచి మసాలా ఏదైనా, అది కావాలంటే కొంచెం వేసుకోండి ఫ్రై కోసం. ముద్ద అక్కర్లేదు, ముద్ద అవసరం ఉండదు, మసాలా ముద్ద అవసరం లేదు, టమాటా అసలు వేయక్కర్లేదు ఇందులో. ఒట్టి ఫ్రై కాబట్టి ఇంకా ఎల్లుల్లి గడ్డకి పాయ వేసేయాలి. ఇగో ఇలాగా ఎల్లుల్లి చికెన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగ ఎల్లుల్లిపాయలు పాయలు చిన్న వేసుకొని ఒట్టి చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఇప్పుడు మెంతికూర కొంచెం ఇదైంది కదా, ఇంకొంచెం నేను ఇక మళ్ళీ మధ్యలో వేసుకున్నప్పుడు ఏంటంటే బాగా ఏగుతుంది. ఆకు మంచి సువాసన కూడా వస్తుంది దీనివల్ల, అంటే ఖుష్బు బాగుంటుంది. ఈ మెంతికూర యొక్క ఖుష్బు చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ అంటారు కదా, దానికంటే బాగుంటుంది ఫ్లేవర్. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకే మెంతికూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పంజాబీ వాళ్ళ డిష్. ఇది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఎక్కువ అంటే కారంగా బాగుంటుంది ఫ్రై. ఇంకా ఇది వచ్చి మనకి బిర్యానీ కోసం చేస్తుంది. బిర్యానీ కోసం కొంచెం దుంపలు వేసా, అదే కొంచెం చేసుకుంటాను, ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడే ఆమ్లెట్ తిన్నా. ఇంకా లాలీపాప్లు తెచ్చారు, అతను లాలీపాప్లు ఫ్రై చేయమన్నారు, అది చేయాలా. ఇది ఇలా చేసుకొని బాగా వేగాక బాగా మగ్గిపోవాలా. తర్వాత కారం వేసుకుంటాం. కొంచెం కారం వేసుకున్నాక మసాలా వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఇందులో వేసుకుంటాం. బిర్యానీలో ఇందులో అవసరం లేదు, మసాలా అన్నీ వేస్తే ఇది ఫ్రై బాగోదు. మెంతికూర వేసుకుంటాం కాబట్టి అంతగా పెద్దగా బాగోదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి ఇందులో వేసుకుందాం. బిర్యానీ కోసం వేసుకుందాం. మసాలా అలాగా ఉంది కాబట్టి మసాలా టమాటా అవన్నీ బిర్యానీకి ఉపయోగిస్తాం. ఇంకా మెంతికూర చికెన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్ కదా చికెను. దాంతోపాటు మెంతాకు చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోండి మరి.